హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ మోమ్ ఆఫ్ యష్ పండు. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ వీడియో ఏంటి అంటే, మేము ఒక పని మీద ఒక 1 మంత్ బ్యాక్ విలేజ్కి అయితే వెళ్ళాము, మా నాన్నమ్మ వాళ్ళ ఊరు. అక్కడ కొన్ని వీడియోస్ అయితే మేము క్యాప్చర్ చేసుకున్నామండి. అవన్నీ కలిసి ఈ వీడియోలో ఉండబోతున్నాయి. ఒకదానికొకటి సంబంధం అయితే ఉండదు, కంప్లీట్ వ్లాగ్ లాగా ఉండదు. కొన్ని మెమరీస్ అయితే దీంట్లో క్యాప్చర్ చేసుకున్నాము. అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ అయితే మీకు మేము మా ఊర్లో చూసిన ఫస్ట్ గంగిరెద్దుల ఆటనైతే మీతో షేర్ చేసుకుంటాను. ఒక్కసారి చూసేయండి. చూసారు కదా, గంగిరెద్దు వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తుంది. బాగా ట్రైనింగ్ ఇచ్చారు. ఇంకా చాలాసేపు ఉంది కానీ ఇంకా నేనైతే వీడియో తీయలేదు. సన్ రైజ్ చూసారా ఎంత బాగుందో. ఇది మా పెద్దోడు యశు వీడియో తీశాడు. మేము ఇంకా అప్పటికి లేవలేదు. ఇంకా పిల్లలకైతే తొందరగానే మెలకు వస్తుంది కదా ఊరికి వెళ్తే. సో పొద్దున్నే లేచి ఇంక ఇదంతా షూట్ చేస్తున్నాడు అనమాట. నిద్ర మబ్బుతోనే వీడియో తీస్తున్నాడు. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూడండి, నేనైతే మా చిన్న పండు అన్నమాట. సారీ చిన్న పండు, పెద్ద పండు. ఇక మా మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నారో నేను మీకు చూపిస్తాను రండి. ఇంకొక బాబు ఉన్నాడు కదా, వాడు మా చెల్లెల కొడుకు. నేను వెదర్ని వీడియో చేయరా అని చెప్తే మా అమ్మమ్మని పడుకున్న వాళ్ళని వీడియో తీస్తున్నాడు మా వాడు. ఇంకేం చెప్పాలి అండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ న్యూ వ్లాగ్. సో ఇవాళ అయితే నేను మీకు హోమ్ టూర్ చెప్పబోతున్నాను అనమాట, మా ఊర్లోన్న ఇల్లుని అయితే. ఫ్రెండ్స్, సో చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇల్లు స్టార్టింగ్ అన్నమాట. సో ఇప్పుడైతే మీకు అంతా చూపిస్తాను. ఇదైతే హాల్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు మా చెల్లెలు పెద్ద కొడుకు. వీళ్ళిద్దరు మా మేనత్తలు, అంటే మా డాడీ వాళ్ళ సిస్టర్స్ అనమాట. అందరు లగేజీలు సర్దుకుంటున్నారు, అందుకే అంత చిందరవందరగా ఉంది అనుకోకండి. చూడండి ఫ్రెండ్స్, అమ్మ అయితే అప్పాలు చేస్తుంది. ఇదైతే మా నానమ్మ ఉన్న ఇల్లు, కాకపోతే ఇప్పుడు నానమ్మ లేదు. ఇంకా ఇంటికి లాక్ చేసుకొని అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అందుకే ఇల్లంతా చిందరవందరగా ఉంటుంది. అయితే అప్పాలని కాలుస్తున్నది. అత్తమ్మ హాయ్ చెప్పు. ఇంకా ఇదైతే మేము ఇంటికి వచ్చే రోజు కొంచెం బియ్యం పిండి ఉంది అని చెప్పేసి మా మమ్మీ వాళ్ళు అప్పాలు చేసుకుందామని చెప్పారు. సో మేమైతే ఇక్కడ అప్పాలు చేస్తున్నాము. నేను వీడియోస్ తీస్తున్నానని చెప్పి సరదాగా ఇట్లా చేయాలి అట్లా చేయాలి అనుకుంటూ వీడియోస్ గురించి మాట్లాడుకుంటూ అప్పాలు అయితే చేసేసుకున్నాము. మా చెల్లెలు, నేను, మా మరదలు కలిసి ఇక్కడైతే అప్పాలు చేసుకుంటున్నాము. మా మరదలు అయితే మీకు తెలుసు కదా, రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. ఇదిగో తనే మా చెల్లెలు.
బాబాయ్ వాళ్ళ కూతురు అన్నమాట. మా పిన్నిని కూడా చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇదిగోండి పిండి కలుపుతుంది కదా, తనే మా పిన్ని. మా పొట్టిది చూడండి అన్నిట్లో వేలు పెడుతుంది. పిండి కలుపుతుంటే నేను కూడా కలుపుతా అని చెప్పి కలుపుతుంది. అసలు ఒక్క దగ్గర కూడా ఉండదు. ఊర్లో ఉన్న 2 రోజులు ఫుల్ మట్టిలో ఫుల్ ఆడుకుంది. ఇంకా మేము కూడా అందరం వదిలేసాము, ఎప్పుడో ఒకసారి కదా ఎంజాయ్ చేస్తారు అని చెప్పి. ఇంకా జెంట్స్ అందరూ పొలం దగ్గరికి వెళ్ళారు. ఇంకా వాళ్ళు వచ్చేసరికి మేము పని కంప్లీట్ చేసుకొని లగేజీలు సర్దుకొని పెట్టుకుంటే ఇంక ఇంటికి బయలుదేరడమే. ఈలోపు మా ఇంటి పక్కనే తాత వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంట్లో అయితే ఈ మల్లె చెట్టు ఉందండి. అసలు చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి, ఎంత బాగుందో. ఇంకెలాగో వెళ్తున్నాం కదా అని చెప్పి అడిగేసి పువ్వులన్నీ తెంపుకొని మాల అయితే కట్టేసుకున్నాము. అందరి కోసం చాలా పువ్వులు వచ్చాయి. కొన్ని మమ్మీ అల్లింది, కొన్ని నేను అల్లాను. అవును, మీకు ఇంతకీ పువ్వులు అల్లడం వచ్చా? నాకైతే చాలా బాగా వచ్చు. చిన్నప్పటి నుంచి పువ్వులు బాగా అల్లుకుంటూ ఉంటాను. నాకైతే చాలా ఇష్టం కూడా. కాకపోతే ఇంత న్యాచురల్గా మనకు పువ్వులు దొరకవు కదా, మల్లెపూలు ఇవి. అంటే ఇది వేరే రకంగా ఉన్నాయండి, మన ఈ మల్లెపూలు కాదు, రెగ్యులర్గా పెట్టుకునేవి కాదు. కొంచెం దొడ్డుగా ఉన్నాయి. అసలు 3-4 రోజుల వరకు వాడిపోలేదు. అసలు ఆ మొక్క తెచ్చుకుందాం అనుకున్నాము, కాకపోతే ఇంకా మర్చిపోయాము హడావిడిలో. మా పొట్టిది చూసారా, చిన్న కోడలు ఎలా చూస్తుందో. అంతా ఏదో వింత ప్రపంచంలోకి వచ్చినట్టు వెరైటీగా, నేను ఎక్కడున్నాను, ఎక్కడికి తీసుకొచ్చారు వీళ్ళు నన్ను అన్నట్టుగా చూస్తుంది చూడండి. ఇంకా పక్కనే గులాబీ చెట్టు కూడా ఉంది. ఇంకా గులాబీ పూలు కూడా తెంపుకున్నాము. ఎక్కువ తెంపలేదండి, ఒక 3 అయితే తెంపుకున్నాము. ఎక్కువ లేవు ఆ చెట్టుకి, పొద్దున్నే కోసేశారు అనుకుంటా. ఇంకా కింద చామంతి పూలు కూడా చూడండి ఎంత గుబురుగా ఉన్నాయో. ఇంకా వాటిని అయితే మేమేం తెంపుకోలేదు. ఇంకా పువ్వులు తెచ్చి మాలలు అయితే కట్టేసుకున్నాము. నేను, మా చెల్లి, మా మమ్మీ ముగ్గురం కలిసి ఒక 1 అవర్ కష్టపడితే వచ్చాయి. కానీ చాలా పువ్వులు వచ్చాయి. దాదాపు ఒక 6-7 మూరల వరకు వచ్చాయి. మధ్య మధ్యలో కొన్ని తెగిపోతూ ఉన్నాయి, అల్లుతూ ఉంటే కొంచెం డెలికేట్గా ఉన్నాయి. చూడండి ఎన్ని వచ్చాయో అని చెప్పి ఇంకా మేము కోల్చుకొని అందరం కలిపి పువ్వులు అయితే పెట్టేసుకున్నాము. నేను, మా చెల్లెలు, మా మరదళ్ళు ఇద్దరు, ఇక్కడ 4 ఉన్నాను చూడండి. చాలా బాగా ఉన్నాయి కదా. ఇంకా మేము పెట్టుకోగా చాలా మిగిలాయి, ఇంటికి కూడా తెచ్చుకున్నాం పూలు. చాలా రోజుల తర్వాత అన్ని ఫ్యామిలీస్ కలిసి ఒక 2 డేస్ అయితే స్పెండ్ చేసాము. ఇంకా మెమరీస్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఉంటాను మరి, బాయ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.